ఈ పేపర్ లీక్ వార్తలు చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తది. దేశానికి యువతనే ఫ్యూచర్. అలాంటి వాళ్ళ జీవితాలతోని ఆడుకోవడం అనేది దేశద్రోహంతోని సమానం. ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లు ఉన్నోళ్ళు దందాలు చేసుకునేటోళ్ళని తీసుకపోయి మంచిగా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ల కీ రోల్స్ ఇచ్చి కూసోబెడుతున్నారు వాళ్ళని. ఈళ్ళకి దేశం ఏమైపోతేంది, దేశంలో ఉన్న పౌరులు ఏమైపోతేంది, వాళ్ళ చదువులు ఏమైపోతేంది, మనకెంతొచ్చినాయి, ఎంత పోయినాయి ఇదొక్కటే లెక్క కావాలి. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయిన విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాళ్ళు ఎవరెవరితోని కనెక్ట్ అయ్యి ఉన్నారు, ఇది మొత్తం అంతా ఈ సర్కిల్ ఏందో చెప్తే ఆ మాఫియా ఎంత పెద్దది, ఏం కథ అనేది మీకు అర్థమైతే చూడండి. శుభం ఖైర్నార్ వీడు నాసికోడు. ఈ లీక్ అయిన పేపర్ని వీడు ఫస్ట్ కొనుక్కున్నాడు, తర్వాత చాలా మందికి అమ్మిండు. వీడు వన్ ఆఫ్ ద మాస్టర్ మైండ్ దీని వెనకాల. నెక్స్ట్ దినేష్ బివాల్ వీడు జైపూరోడు. వీడు క్వశ్చన్ పేపర్ని, ఆ లీక్ అయిన క్వశ్చన్ పేపర్ని స్కాన్ చేసి వాట్సాప్ నుంచి టెలిగ్రామ్ నుంచి చాలా మందికి షేర్ చేసిండు. మంగిలాల్ బివాల్ వీడు దినేష్ బివాల్ వాళ్ళ బ్రదర్. ఈ క్వశ్చన్ పేపర్ని స్కాన్ చేసి అందరికి స్ప్రెడ్ చేయడంలో వీడి చేయకూడదు. వికాస్ బివాల్ వీడు దినేష్ బివాల్ వాళ్ళ కొడుకు. వీడికి సికార్ కోచింగ్ సెంటర్ వాళ్ళతోని బాగా కనెక్షన్స్ ఉన్నాయి. యష్ యాదవ్ వీడు గురుగ్రామ్కి చెందినోడు. అసలు ఈ పేపర్ లీకేజ్ లో వన్ ఆఫ్ ద కీ రోల్ వీడు అని చెప్పేసి సిబిఐ చెప్తుంది. నెక్స్ట్ పూణే అహల్యానగర్ లో ఉన్న ఇద్దరు ఆయుర్వేదిక్ డాక్టర్లు, ఒక బ్యూటీ పార్లర్ ఓనరు, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, వీళ్ళని కూడా పట్టుకొని విచారిస్తున్నారు. సిబిఐ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఈ పేపర్ లీక్ నెట్వర్క్ ఏదైతుందో ఇది రాజస్థాన్, హర్యానా, బీహార్, మహారాష్ట్ర ఇంకో 2 రాష్ట్రాలకి కూడా ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంది అని చెప్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి 10 లక్షల నుంచి 25 లక్షల దాకా వసూలు చేసి వాళ్ళకి గెస్ పేపర్ అనే పేరుతోని ఈ పేపర్ని అమ్మిండ్రు. ఈ దినేష్ బవాల్ అనేటోడు బీజేపీ యువ మోర్చా మెంబర్. కానీ వాళ్ళ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడు అని అంటే, అఫీషియల్ రికార్డ్స్లో అసలు వాడి పేరే లేదు, అట్లెట్లయితాడు అనేసి వాళ్ళ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. కానీ దినేష్ బవాల్ అనేటోనికి స్టేట్ బీజేపీ లీడర్లతోని ఫోటోలు ఉన్నాయి, బీజేపీ లా మేకర్స్తోని ఫోటోలు ఉన్నాయి. మరి వాడు అంత యాక్టివ్గా ఉంటే వాడికి అసలు మెంబర్షిప్ ఉందా లేదా అని చెక్ చేసే వ్యవస్థ కూడా లేదా మీ దగ్గర? ఈ పేపర్ లీకేజ్ అనే సమస్య అంతకు ముందు కూడా ఉండే, కానీ గత 10 ఏళ్ల నుంచి ఎంత పీక్స్కి వెళ్ళిపోయింది అని అంటే ఒక్కసారి దాని డీటెయిల్స్ చెప్తా, మీరు ఇనుండ్రి. ఫస్ట్ ప్రెసెంట్ కేసు తీసుకుందాం. రాజస్థాన్లో ఒక సజెషన్ పేపర్ దొరికింది, కానీ ఆ పేపర్ ఒరిజినల్ క్వశ్చన్ పేపర్తోని యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ అవుతుంది. దానివల్ల ఆ ఎగ్జామ్ని రద్దు చేశారు. 2024 యూజీసీ నెట్ ఇదేంటంటే కాలేజ్లలో, యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కోసము, పిహెచ్డి అడ్మిషన్స్ కోసం జరిగే ఎగ్జామ్. పేపర్ లీక్ అయిందన్న డౌట్ తోని ఎగ్జామ్ జరిగిన నెక్స్ట్ డేనే దీన్ని క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ 2024 నీట్, కొంతమందికి ఎక్కువ గ్రేస్ మార్క్స్ వచ్చినాయి అనే డౌట్ తోని ఎంక్వైరీ చేస్తే పేపర్ ఆల్రెడీ లీక్ అయిందన్న విషయం బయటకు వచ్చింది. 2024 సిఎస్ఐఆర్ నెట్ సైన్స్ అండ్ రీసెర్చ్ కి సంబంధించిన ఎగ్జామ్ ఇది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ తోని ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. 2018 సిబిఎస్ఈ క్లాస్ 12th ఎకనామిక్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఇదైతే ఎగ్జామ్ కి ముందే వాట్సాప్లలో క్వశ్చన్ పేపర్లు వచ్చేసినాయి. 2018లోనే సిబిఎస్ఈ 10th క్లాస్ మ్యాథ్స్ పేపర్ లీక్ అయిపోయింది. ఈ మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అయితే చాలా దారుణంగా సోషల్ మీడియాలోనే పెట్టేశారు. నెక్స్ట్ 2017 ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 ఎగ్జామ్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం రాసే ఈ ఎగ్జామ్ లా అసలు మాస్ కాపీయింగ్ జరిగింది అండ్ పేపర్ కూడా లీక్ అయింది అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ ఢిల్లీలో స్ట్రైక్ చేశారు. ఇవన్నీ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ లో లీక్ అయిన పేపర్లు. ఇప్పుడు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో లీక్ అయిన పేపర్లు ఏందో చూద్దాం. యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ 2024 ఇది కూడా సేమ్ ఎగ్జామ్ కి ముందే సోషల్ మీడియాలోనే పేపర్ పెట్టేశారు. దీంట్లో దారుణం ఏంది అని అంటే 48 లక్షల మంది నష్టపోయారు దీనివల్ల. ఏఆర్ఓ ఎగ్జామ్ యూపీ 2024 ఇది రివ్యూ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ల కోసం పెట్టే పరీక్ష. ఇది కూడా సేమ్ ఎగ్జామ్ కన్నా ముందే పేపర్ లీక్ అయింది, తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 2024 బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఇది చాలా పెద్ద స్కామ్. ఈ స్కామ్ లా 300 మంది అరెస్ట్ అయ్యిండ్రు. ఆ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయింది. యూకే SSSC గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2022 ఉత్తరాఖండ్ లో గవర్నమెంట్ జాబ్స్ కోసం పెట్టే ఎగ్జామ్ ఇది. మొబైల్ ఫోన్స్ తోనే ఈ క్వశ్చన్ పేపర్లు ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా లీక్ అయిపోయినాయి. ఈ ఎగ్జామ్ ని 2 సార్లు క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్ యూపీ టెట్ 2021 ఇది టీచర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అటు పరీక్ష జరుగుతుండగానే ఎగ్జామ్ పేపర్ ఆల్రెడీ లీక్ అయిందన్న విషయము ఇటు న్యూస్ లా బయటపడ్డది. వెంటనే ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. రీట్ రాజస్థాన్ ఇది రాజస్థాన్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2021 లో జరిగినది. ఇదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచే పేపర్లు బయటికి పోయినాయి. ఇందులో చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ 2023 ఇక్కడ 1-2 పేపర్లు కాదు, 15 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్లు లీక్ అయినాయి. కమిషన్ స్టాఫ్ మెంబరే లీక్ చేశారు ఈ పేపర్స్ ని. ఇట్లా ఇంకా చాలా స్టేట్స్ లో చాలా పేపర్స్ ఇట్లానే లీక్ చేసిండ్రు. ఒక స్టూడెంట్ కి ఎగ్జామ్ అనేది ఒక ఇమోషన్.
సంవత్సరాల కొద్ది కష్టపడి ఎగ్జామ్ వస్తుంది అనంగానే ఫుల్ డెడికేషన్తో రాస్తారు. అలాంటిది ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తెల్లారో మరుసటి రోజో తూచ్ అది క్యాన్సిల్ చేస్తున్నాం, మళ్ళా పెడతాం, మళ్ళా చదువుకోండి అంటే పాపం వాడికి ఆ కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఆ ఇంట్రెస్ట్ కావచ్చు, ఆ డెడికేషన్ కావచ్చు మళ్ళా తిరిగి వస్తాయా? చదువుకోగలుగుతాడా ఫస్ట్ లాగా? ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా పోయిన కాలాన్ని తిరిగి ఇవ్వగలుగుతారా వాళ్ళకి? వాళ్ళ ఏజ్ని తిరిగి ఇవ్వగలుగుతారా? ఈ కాంపిటేటివ్ వరల్డ్‌ల ఒక స్టూడెంట్ అనేటోడికి ఎంత ప్రెషర్ ఉంటదో తెలుసు గదా! సమాజం నుంచేలి, క్లాస్‌మేట్స్ నుంచేలి, ఆఖరికి ఇంట్లో ఉన్న జనాల దగ్గర నుంచెల్లి గూడా ప్రెషరే ఉంటది. ఎవరైనా నేషనల్ సెక్యూరిటీని దెబ్బతీస్తే వాడి పైన దేశద్రోహం కేసు పెట్టి టెర్రరిస్ట్ అని అంటాం గదా! మరి ఇయాలటి స్టూడెంట్సే రేపటి ఫ్యూచర్ గదా ఈ కంట్రీకి. ఆ ఫ్యూచర్ సెక్యూర్డ్‌గా ఉండాలనే గదా వాళ్ళు ఇప్పుడు ఇంత కష్టపడేది. ఆ సెక్యూరిటీని దెబ్బతీసేటోళ్ళు వాళ్ళనేమనాలే? వాళ్ళని గూడా టెర్రరిస్ట్‌లే అనాలే. వాళ్ళ పైన గూడా దేశద్రోహం కేసులు పెట్టాల. మీకు ఇంకొక విషయం చెప్పాలనా? ఇలాంటి పేపర్ లీకేజ్‌లు ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా రాజస్థాన్‌లోనే ఎందుకైతాయో? బికాస్ రాజస్థాన్ ఈస్ ద హబ్ ఆఫ్ కాంపిటీటివ్ ఎడ్యుకేషన్. వాళ్ళ కోచింగ్ సెంటర్‌ల కాంపిటీషన్‌లో పడి ఎన్ని అక్రమాలు చేయడానికన్నా ఎనకకోరీళ్ళు. కోచింగ్ పేరుతోని కోట్లు సంపాదిస్తారు. అవి తీసుకుపోయి లీడర్ల మీద, ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో ఉన్న కొంతమంది మీద పోస్తారు. పోసి ఎగ్జామ్ పేపర్‌లు లీక్ చేసుకుంటారు. సో, కరప్షన్ అండ్ అన్‌హెల్తీ కాంపిటీషన్ ఈ 2 కలిసి ఇండియన్ స్టూడెంట్ జీవితాల్ని నాశనం పట్టిస్తున్నాయి.